పత్రిక యాకోబు రాసిన పత్రిక 1 నుండి 10 వచనాలు ధ్యానం చేసుకున్నాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవముల్లో పోరాటం మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. రైట్, ఈ చదివిన భాగము కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. మన ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడిన బిడ్డలుగా మన పద్ధతులు వేరుగా ఉండాలి, మన ప్రవర్తన వేరుగా ఉండాలి. అన్ని జనులు అలాగే ఈ లోకంలో దేవుడు భయభక్తులు లేని వారు జీవించే పద్ధతులు, అలవాట్లు మనకి ఇంత ముందు ఉన్నదన్నీ కూడా మనము తీసివేసి దూరం చేయాల్సిన అవసరం ఉన్నది. బైబిల్ మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంది. ప్రతిరోజు కొంచెం కొంచెం నేర్పించి మన పద్ధతులు మార్చడానికి దేవుడు ఎంతో మనకి అవకాశాలు ఇస్తున్నారు, సహాయం చేస్తున్నారు. సో మనము ఈ సహాయాన్ని మనం అందుకోవాలి. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉంచే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, మనకి అన్ని ఏర్పాట్లు చేశారు. మనము పాపంతో ఇబ్బంది పడుతున్నాము, మనల్ని ఎవరు రక్షిస్తారు, ఎవరు మనం రక్షించలేరు అనే ఒక పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభు ఆయన సొంత ప్రాణం మనకిచ్చి ఆయన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ కలుగ చేస్తూ ఉన్నారు. పూర్తిగా మన పాపములు క్షమించేశారు ఆయన. మనం చేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, ఇంకా చేయబోయే పాపాలు అన్నిటి కూడా ఒక పరిష్కారం ఆయన మన ముందు ఉంచి ఉన్నారు. సో ఎవరు కూడా ఈ రోజు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చాలా చెడ్డ వ్యక్తిని, నన్ను మార్చడం అసాధ్యం, నాకు మార్పు లేదు అనకండి. ఏ సమయానికి ఆ సమయం ఆయన సన్నిధికి వెళ్ళిపోయి అడగండి, క్షమాపణ అడగండి, ఆయన క్షమాపణ ఇచ్చేస్తారు. లేదండి నేను చాలా చెడ్డ వ్యక్తిను అంటే అలా అవిశ్వాసంతో ఉండకూడదు. ఆయన ఏర్పాటైతే చేశారు, ఇంకా మనం అందుకోకుంటే ఎవరు తప్పు అది? అంతకంటే ఆయన ఏం చేయగలుగుతారు మన కొరకు? అన్ని ఏర్పాటు చేశారు. పాప క్షమాపణ ఆయన సిద్ధం చేసి మనకిచ్చున్నారు. ఇంత త్యాగం చేసిన వ్యక్తి. అదే కాకుండా అనుదినము మనము ఇక ముందు అలా జీవించకుండా పద్ధతిగా జీవించడానికి ఆయన దేవుని వాక్యం మన ముందు బైబిల్ ఇచ్చున్నారు. పాతకాలంలో అది కూడా లేదు, ఇప్పుడు మన చేతిలో బైబిల్ ఇచ్చున్నారు. మనం చదువుకుంటే దేవుని పద్ధతులు మనకు తెలుస్తుంది. దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలంటే ఏం చేయాలనేది బైబిల్లో ఉంది, మనం ఆ ప్రకారం నడుచుకోవాలి. ఇప్పుడు మనం అంటాం బాగానే ఉందండి, పాప క్షమాపణ వచ్చింది, ఆయన వాక్యం మనకు ఉంది, ఎలా నడుచుకోవాలో తెలుసు, కానీ నేను చేయలేకపోతున్నాను. దానికి కూడా దేవుడు ఒక పరిష్కారం చేస్తున్నారు. ఆయన దానికి పరిశుద్ధాత్మని ఇస్తున్నారు. మనకు ప్రతిరోజు మనం బైబిల్ వాక్యం చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ మనకు చెప్తారు, ఇలా చేయాలి కదా, చేయకూడదు కదా. మన సొంతంగా ఆలోచించేదే కాదు, ఆయన చాలా విషయాలు మనకు చెప్తూనే ఉంటారు. చాలాసారి పరిస్థితుల నుంచి మనతో మాట్లాడుతూ ఉంటారు, ఇలా చేయాలి కదా, ఇలా మార్చుకోవాలి కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం అని చెప్పి పరిశుద్ధాత్మ మనల్ని చెప్తూ ఉంటారు. అండ్
పరలోకంలో ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక ఓపిక మనం చాలా నేర్చుకోవాలి. అలాంటి వారిని ఇంకా ఓర్చుకుంటూ ఎంతో కాలము మన ఎన్నిసార్లు అవిధేయులుగా ఉన్నా కూడా ఆయన మన ఎంతో ప్రేమతో మనం మారుతాము, ఇంకా కొంచెం మారుతాము అని చెప్పి ఎదురు చూసే అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇన్ని ఏర్పాట్లు ఉన్నా కూడా మనము మారకుండా, లేదు నేను ఇలాగే కంటిన్యూ అవుతాను అని అంటే ఇంకా మనల్ని ఎవరు రక్షించారు? ఓకే, చాలాసార్లు మనం ప్రయత్నం చేసి పడిపోతూ ఉంటాం, దాని గురించి నేను చెప్పట్లేదు. క్రైస్తవ జీవితంలో అందరు పడుతూనే ఉంటారు, కానీ పడినప్పుడు ఏం చేయాలంటే లేయాలి. పిల్లలు ఉంటే సపోజ్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, అయ్యో ఇంకా నేను ఫెయిల్ అవ్వకూడదని కాదు, ఫెయిల్ అవ్వకుండా ఉంటే మంచిది, కానీ ఫెయిల్ అయ్యారు అనుకోండి, లేదు ఇంకా నేను ఎగ్జామ్లు రాయను, నేను ఇక్కడే ఉంటాను, 2వ క్లాస్లోనే ఉండిపోతాను అని అంటామా అంటే లేదు, మళ్ళీ రాస్తాం, మళ్ళీ పాస్ అయ్యి నెక్స్ట్ ఇంకో పోరాటం ఉంటుంది, అవి అక్కడ పడతాం. కానీ క్రైస్తవ జీవితం మీరు ముందు 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 పైకి వెళ్ళే ఒక యాత్ర. ఒకసారి కొంచెం పడినాను పర్వాలేదు, దాని గురించి అధైర్యపడకండి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకి క్షమాపణ ఉన్నది, దేవుని ప్రయాణం ఉన్నది, పరిశుద్ధాత్మ ఒక నడిపి ఉన్నది. మన ఏది చూడకుండా భయపడకుండా ముందుకు వెళ్ళాల్సిన అన్ని ఏర్పాట్లు మనకు ఉన్నాయి. కానీ మనము ఈరోజు అది గ్రహిస్తాం. దేవుడైతే ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవరు వేరు చేయలేరు. మిమ్మల్ని ఏనాడు నేను త్రోసివేయను, విడువను, ఎడబాయను ఆయన చెప్పేశారు. లేదండి మీరు వదిలిపెట్టేస్తారు అంటే మనం ఆయన ఏం చేయగలుగుతారు? రేపు విడవను, ఎడబాయను, దేని గురించి కూడా ధనాపేక్ష పెట్టుకోకండి, దేని గురించి భయపడకండి, నేను చూసుకుంటాను అనే ఒక వాగ్దానం ఆయన చేశారు. మనము చేయాల్సింది ఏం లేదండి, కేవలం విశ్వాసం నుంచి ప్రతిరోజు ఆయన చెప్పే మాటలు విని ఆయన నందు భయభక్తులు కలిగి మనం కొంచెం కొంచెం ముందుకు వెళ్ళాల్సిన అవసరం. రైట్, ఇక్కడ రాసుంది మనలో ఈ గొడవలు, కలహములు ఇవి ఎందువల్ల వస్తుంది అనేది మనం అర్థం చేసుకున్నాము. మన దేవుని బిడ్డలుగా ఉండి అన్ని విషయాలు కూడా తెలుసుంది కూడా చాలాసారి పోటీలు కనపడుతూ ఉంటుంది. మనుషుల మధ్యలో పోటీలు, మీరే బంధువులతో గొడవలు, స్నేహితులతో గొడవలు, పనిచేసే చోటలో యజమానితో గొడవలు, కింద పనిచేసే వాళ్ళతో గొడవలు, కలహములు, ఇవన్నీ కూడా మరి ఎందుకండి జరుగుతున్నది? నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాను, నాకు రక్షణ కలిగి ఉన్నది, ఆయన ఈ కలహములు, గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒక్క విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏం రాస్తుందండి? అది మనలో ఉన్న భోగేచ్ఛలు కదా, మనలో ఉన్న ఒక భోగేచ్ఛ అనే ఒక ఐటమ్ మిగిలి ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. మనం రిపీటెడ్ గా ఎందుకు పాపంలో పడతామండి? రిపీటెడ్ గా ఎందుకు తప్పు మార్గంలోనే వెళ్తాం? దానికి ఒక కారణం ఉంది, చాలా బలమైన కారణం ఉన్నది. మీకు మీరే చాలా మంచి పనులు చేయాలనే మీకు కోరిక ఉంటది, కానీ ఇంకేదో లాగుతూ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక విధంగా అర్థం చేసుకోవాలంటే సపోజ్ భారతదేశం పక్క దేశంతో యుద్ధం ఉందనుకోండి, భారతదేశ సైనికులు అందరూ సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ ప్లాన్లు అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకో గెలవలేకపోతున్నారు. ఎందుకో వాళ్ళు చేసిన ప్లానింగ్ ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి. వాళ్ళు ఒకసారి పరిశోధించినప్పుడు ఓహో అన్ని మనం ప్లాన్ చేస్తున్నాము, కానీ ఎవరో ఇక్కడ మనలో ఉన్న వాళ్ళు ఎవరో అటు చెప్పేస్తున్నారండి. మన ప్లాన్లన్నీ కూడా మన దేశంలో మేము చక్కగా చేస్తున్నాం, గెలిచే అంత ప్లానింగ్లు కూడా వేసుకుంటున్నాం, కానీ ఎందుకు తేడాలు జరిగిపోతున్నాయి? దానికి కారణం ఏంటి? మన దేశంలోనే కొంతమంది శత్రువులు ఉన్నారు, లోపల వచ్చి ఉన్నారు, వాళ్ళు లోపల దూరి ఉన్నారు. వాళ్ళు ఎవరు చెప్పడానికి లేదు, ఇద్దరు మనుషుల్లానే ఉన్నారు, ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు చెప్పలేకపోతున్నాం. మిత్రుల్లానే ఉంటాడు, కానీ మనల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇది చెప్పడం చాలా కష్టం, ఇది జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ఏదైనా తోటలో మనం ఒకటి తెచ్చుకున్నాం, మన శరీరాన్ని లేవనెత్తాం. అప్పటి వరకు శరీరం అనేది పెద్ద లెక్కలేదు, దేవునితో కలిసి నడిచేవాళ్ళు. ఏదైనా తోటలో దేవుడు అందు భయభక్తులు కలిగి, దేవుడు అంటే చాలా ఇష్టము,
చక్కగా దేవుడికి కావాల్సిన రీతిగా నడుచుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు అవిధేయత చూపించి పాపంలో పడిపోయారో, ఆ రోజు ఆ ఫలం తిన్న రోజు చెయ్యకూడదు అని తిన్నారు. శరీరం అనేది ఒకటి లేవనెత్తారు వాళ్ళు. ఒక దయ్యాన్ని లేవనట్టే సడన్ గా యాక్టివ్ అయిపోయింది. దాంతో ఏంటి, వెంటనే వాళ్ళకి దిగంబరం అని తెలిసిపోయారు. దానిలో అన్ని చెడ్డతనం కూడా ఎక్కడ వాళ్ళు చెప్పకూడదు అనుకున్నది. ఆదమేమో అవని దూషించేశారు, ఆమె చేశారు అన్నారు. ఆమెమో ఇంకెవరి మీద కంప్లైంట్ పెట్టేశారు. సో ఇవన్నీ కూడా జరగడానికి కారణం మన శరీరం ఒకటి. శరీరం చాలా బలహీనమైనది, ఆత్మ సిద్ధంగా ఉన్నది. ఆత్మ అయితే ఎగ్రీ, దేవుని యొక్క వాక్యము కరెక్ట్ అనే చెప్తా ఉంది ఆత్మ. కానీ శరీరం చాలా బలహీనమైనది. ఒక శత్రువు ఉన్నారు మనలోనే, ఇంకా తప్పదన్నమాట. మనం చనిపోయిన దినం వరకు మనతోనే ఉంటాయి. ఏ రోజు చనిపోతాం ఆ రోజు మ్యాటర్ క్లోజ్, మళ్ళీ గొడవలు ఉండవు. కానీ మనము ఉన్నంత కాలము ఇక్కడ ఒక శత్రు మనలోనే ఉన్నారు, అది మన భోగేచ్ఛలు. మీరు అనుకోవచ్చు మరి అలా అయితే ఎలా అండి? మీరు అర్థం చేసుకోండి. మన పౌలు భక్తులు కూడా రోమ పత్రికలో ఇదే మాట రాస్తున్నారు. ఆయన మనలాగే ఆయన కూడా ఎంతో పోరాడుతున్నారు. చూడండి, ఆయన 7వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు, 14వ వచనం చూడండి. ధర్మశాస్త్రం అంటే ఆత్మ సంబంధమైంది, కానీ నేను శరీరము తెచ్చుకున్నాను ఆ రోజు, గనక నేను పాపానికి అమ్మబడిపోయాను. తర్వాత చెప్తాను, నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు అంటున్నారు. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది నేను చేయలేకపోతున్నాను. కానీ ఏం చేస్తున్నారు అంటే, ఏదైతే నాకు ఇష్టం లేదో అదే చేస్తాను. తర్వాత అంటున్నారు, అది మరి దాని అర్థం ఏంటి? 17వ వచనం, అది నేను కాదు కానీ, నేను చేయట్లేదు కానీ నాలో ఉన్న పాపం చేస్తూ ఉన్నది ఈ విషయాలన్నీ కూడా. 18వ వచనం, నాలో ఏ మంచి కూడా లేదు. ఏ మంచి లేదంటే నా శరీరములో ఏ మంచితనము కూడా లేదు. అది సందు దొరికితే చెడ పనులు చేయడానికి సిద్ధమైపోతారు. మన కళ్ళు చూడండి, ఉదాహరణకి ఏదైతే చేయకూడదో చూడకూడదో అలాంటిదే చూడడానికి ఇష్టపడదు. ఏదైతే తినకూడదు అంటే అదే మనకి ఒకే తినాలి అని అనిపిస్తుంది. ఏదైతే చేయకూడదు అనుకుంటే ఈ శరీరం వల్ల అవన్నీ మనకి చేయాలి. సో 19వ వచనం చెప్తా ఉన్నారు, నాకు 18వ వచనం చూడండి, నీకు చేయాలని ఉంది కానీ అది చేయడం మాత్రము అవ్వట్లేదు అంటున్నారు. తర్వాత 20వ వచనం చూడండి, నేను కాదు అది చేసేది, నేను చేయకూడదు అనుకున్నది చేస్తున్నానంటే దాని అర్థం ఎవరు చేస్తున్నారు మరి? అది నాలో నివసించు పాపము. తర్వాత అలా మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు 24వ వచనం, బాబా ఎవరేం చేయగలుగుతారు? ఎంత దౌర్భాగ్య పరిస్థితి, నాకు నేను చేయాలనుకున్నా నా వల్ల అవ్వట్లేదు, నేను చేసేస్తున్నాను, తప్పు చేసేస్తున్నాను, పొరపాటు చేసేస్తున్నాను. ఇలాంటి ఒక శరీరం నేను తగిలించుకొని ఎలా నా పరిస్థితి ఏంటి అని చెప్పి 24వ వచనం చెప్తే 25 ఆయన చెప్తున్నారు, దేవునికి యేసుక్రీస్తు వలన నేను ఒక పక్కన రోజు జరిగే వ్యవహారం నాకు మంచి చేయాలని ఉంటది కానీ ఇంకో పక్కన నేను నా శరీరం నా చేత తప్పులు చేస్తూ ఉన్నాను అని ఇక్కడ అందుకే చెప్తున్నారు. 8వ వచనం 8వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు ప్రభువులో ఏ శిక్షా విధి లేదు, మిమ్మల్ని ఎవరు అనడానికి లేదు. మీ సృష్టికర్త మిమ్మల్ని రక్షించిన ఆయన చెప్తున్నారు, ఏ శిక్షా విధియు మీకు లేదు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షించబడిన బిడ్డలకి ఏ శిక్షా విధి లేదు. కానీ అక్కడ ఒక చిన్న కండిషన్, షరతు ఒకటి ఉంది, ఆయన అది చూసుకోవాలి. 4వ వచనం చూడండి, 8లో 4. ఇక్కడ ఇంకో విషయం కూడా అర్థం చేసుకున్నాము. మనం ఎప్పుడైతే నేను బానే అన్నాను అంటే నా మైండ్లో నాకు దేవుని సేవ చేయాలనే ఉంది కానీ నా శరీరం సహకరించట్లేదు, శరీరం నా చేత పాపం చేయిస్తున్నది. సో అలాంటప్పుడు ఏంటంటే పరిస్థితి, ధర్మశాస్త్రం ప్రకారం ఏంటి, పాపం చేసిన ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళకి శిక్ష, జీతము మరణం. సో ఏం చేయను, నాకు సంబంధం లేదు అనడానికి లేదు, ఎందుకంటే నేనే చేస్తున్నాను కాబట్టి.
నేను చేయలేకపోతున్నాను వేరే విషయం, కానీ నేను చేస్తున్నాను కనుక మనకి శిక్ష విధించబడి ఉన్నది. తర్వాత అక్కడ చెప్తున్నారు చూడండి 3-4 వచనాలు చదవండి ఎవరన్నా 8లో. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ మనం గమనిద్దాం, అర్థమైంది కదండి ఇప్పుడు వరకు మనం చెప్పినది. నా మనసులో అయితే నీకు మంచి చేయాలనే ఉంది, నా శరీరంలో పాపం ఉన్నది కనుక నేను చేయలేకపోతున్నాను, చాలాసారి చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను. ఇలాంటి శరీరాన్ని నుంచి ఎవరు రక్షించగలుగుతారు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఎలా రక్షించగలుగుతారో చూడండి, ఇక్కడ రాసుంది, నీ శరీరంలో ఉన్నంత కాలము నా మీద ధర్మశాస్త్రం అనేది పనిచేస్తుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉన్నది? పాపం చేసిన వాళ్ళు ప్రతి వారు కూడా మరణిస్తారు. సో నేను శరీర ప్రకారము జీవించినంత కాలము నాకు మరణ శిక్ష ఎప్పుడు ఉంటుంది. నేను ఈరోజు చనిపోతే నేను నరకానికి వెళ్దాము డెఫినెట్. కానీ యేసుక్రీస్తు ప్రభు నేను నమ్మిన వారికి ఆ శిక్షా విధి లేదు. ఏంటండి యేసుక్రీస్తు ప్రభులో స్పెషల్ ఏంటి? ఎందుకంటే ఆయన ఏం చేశారో తెలుసండి, ఆయన ఈ పాప స్వభావం ఈ శరీరము ధరించుకొని, మనకి ఏదైతే ఈ శరీరం ఉందో అదే శరీరంలో ఆయన వచ్చారు ఈ లోకానికి. మన పక్షంలో, మన అందరి పక్షంలో మన పాపములన్నీ కూడా ఆయన శరీరంలో ఆయన మోసుకున్నారు. ఆయన పాపపు జీతము మరణం గనుక మన పాపములన్నీ కూడా ఆయన శరీరం మీద ఆయన వేసుకున్నారు గనుక ఆయనకి మరణ శిక్ష విధించబడి, ఆయన శిక్షించబడ్డారు, మనము రక్షించబడ్డారు. మనల్ని వదిలేశారు, ఆయన్ని శిక్షించేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారండి? ఆయన దేహంలో వచ్చి చనిపోయారు, ఇప్పుడు పరలోకంలో ఆత్మగా ఉన్నారు, ఆయన ఆత్మలో ఉన్నారు. సో మనకేం చెప్తున్నారండి, మీరు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారైతే మనలో ఒక విషయం కనపడాలండి. నమ్ముకున్న వారైతే మనము యేసుక్రీస్తు ప్రభుతో పాటి ఏమయ్యామండి? మనం కూడా సిలువ వేయబడి ఉన్నాం. ఈ శరీరం ఏమైందండి? సిలువ వేయబడి ఉన్నాం. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఎక్కడ ఉన్నానండి? నేను శరీరంలో ఉన్నాము, కానీ నేను యేసుక్రీస్తు ప్రభులో సిలువలో మరణించి ఆయనతో చనిపోయి ఆయనతో లేపబడి ఉన్నాను. ఇప్పుడు జీవించేది ఎవరండి? క్రీస్తు. ఎలా జీవిస్తున్నారండి? శరీరంలో కాదు, కానీ నేను ఆత్మలో జీవిస్తున్నాను. అనగా ఆత్మ, పరిశుద్ధాత్మ ఒక మాటలు అనుసరించి నడిచేవాళ్ళు. సో ఇక నుంచి మనం చేయాల్సింది ఏంటో తెలుసండి? మనకు తెలుసు మన శరీరంలోనే ఇంకా ఉన్నాంలేండి, కానీ మనం అర్థం చేసుకోవాలి, నేను యేసుక్రీస్తు ప్రభుతో చనిపోయి ఉన్నాను. నేను ఇంకా పైనున్న వాటి గురించే నేను ఆలోచిస్తాను ఎక్కువ. నేను ఈ శరీరం చేత ఎక్కువ పనులు నేను చెయ్యను, ఎందుకంటే అది చేస్తే ఏదో తేడా చేసేస్తాం. సో ఎంత మినిమం అయితే ఈ లోకంలో నేను ఈ శరీరంతో చేయాలి అంత మినిమమే చేయాలి. ఎంత అయితే బ్రతకడానికి ఆహారం కావాలో అంతే తింటాం. ఎక్కువ తింటే తిండిపోతుగా తయారైపోయి మళ్ళీ పాపంలో పడిపోతాం. మన పనులు, ఉద్యోగ బాధ్యతల్లో ఎంతైతే కావాలో అంతే చేయండి, మంచిగా చేయండి, చక్కగా చేయండి. చదువుకునేదైతే చక్కగా చదువుకోండి. ఇంకేదేదో చేస్తూ నేను గొప్ప వ్యక్తి అయిపోతానని ఏ ప్రయత్నం చేసినా కూడా అది మెల్లిగా మనకు తెలియకుండానే ఒక మంచి నుంచి చెడులోకి నడిపించేస్తాం. సపోజ్ ఉద్యోగం కావాలి, అందరికి కావాలి కదా, ఉద్యోగం కావాలి, మంచిదే, తప్పేం కాదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు నేను పని చేసుకోవాలి. తండ్రి ఎప్పుడు పని చేస్తూ ఉంటారు, నేను ఎప్పుడు పని చేస్తూ ఉంటాను. అలాగే 6 రోజులు మీరు పని చేయాలి, 7వ దినము మీరు విశ్రాంతి తీసుకోండి. సో 6 రోజులు కష్టపడే పని చేయాలి, దానిలో తప్పేం లేదు. ఎక్కడేసి తిరగకూడదు, అది దేవునికి నామానికి అవమానం. కష్టపడి పని చేయాలి. ఒక బరువు, ఒక మీల్ మోయిస్తే 2 మీళ్ళు మోసుకోవాలి. కష్టపడే మనల్ని పని చేయమంటారు. కానీ అదే ధ్యాస ఉండకూడదు. వేరే వాళ్ళకంటే ముందు ఎలా వెళ్ళిపోవాలి, వాళ్ళకంటే నాకు ముందు రావాలి ప్రమోషన్, లేకుంటే మా కోడలు ఉన్నారు, ఆవిడ కొంచెం బాగానే నాకంటే వంట బాగా చేస్తున్నారు, సో
ఆవిడకి అలా డామినేట్ చేయకూడదు. చిచి అన్ని బాలేదు అని చెప్తూ తిరుగుతాం, కొద్ది రోజులు ఆమె డౌన్ అయిపోద్ది. ఇలాంటి కుట్రలు, ఇలాంటి చెత్త పనులు అన్ని కూడా మనం చేసుకుంటూ తిరగకూడదు. దేవుని బిడ్డలుగా మనం చనిపోయి ఉన్నాము. మనకంటే ఎంతో మంది బాగుంటారు, బాగా చక్కగా చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా మనము బాగుందండి అని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు మెచ్చుకునేవాడు. చిన్న మంచి పని చేసినా కూడా టక్కనే అందుకని మెచ్చుకునేవాడు. పాపాత్మరాలైన స్త్రీని మెచ్చుకున్నారు. ఈ చూడండి, ఈమె చేసిన పని చేయలేకపోయారని చెప్పి పరిచయుడితో చెప్పారు. నీ పాదములు కడగలేదు, నన్ను సరిగా రిసీవ్ చేసుకోలేదు. ఈమె చూడండి చేసే పనులు. పాపాత్మరాలైన ఆవిడకైనా కొంచెం మంచి పని చేయగానే మెచ్చుకునేసి. మనము అలాగే చేయాలండి. మన ఎవరితో పోటీ పడడానికి రాలేదండి ఈ లోకంలో. ఒకరికొకరు సహాయం చేసుకొని కలిసి అందరు కూడా కడగలుపుకొని పరలోక రాజ్యంలో వెళ్ళాలి. నేను ఫస్ట్ చేరానంటే కుదరదండి. ఫస్ట్ చేరానని అందరికంటే ముందు వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసండి. హే బ్యాక్ వెళ్ళిపోండి. వస్తే అందరు కలిసి రావాలి, లేకుంటే అందరూ వెనకాలే ఉండిపోండి. ఆయన శరీరం అయి ఉన్నాము, ఒక శరీరం కలిగి ఉన్నాము. మనం అందరం కూడా అందరం కలిపే లోపలికి వెళ్ళాలి. లేదండి చెయ్యి ముందుకు వెళ్ళిపోద్ది, ఆ కళ్ళుకు తోచింది ముందుకు వెళ్ళిపోతా అంటే కుదరదు. సో మనం అర్థం చేసుకోవాలి, మనకి ఎవరితో పోటీ లేదు. ఒక చేయి పట్టుకొని ఇంకా ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళు కూడా పట్టుకొని అందరిని కూడా లేపేసుకొని అందరు కలిపి వెళ్ళిపోవాలి లోపలికి. లేకుంటే కుదరదు. ఎవరికి వాళ్ళు స్మార్ట్ గా ఉంటే కుదరదు. ఈ కలహములు గొడవలు ఎందుకు వస్తాయండి? నేను ఫస్ట్ వెళ్ళిపోవాలి, నేను బాగా చేయాలి. లేకుంటే ఏదైనా మీటింగ్ లో సపోజ్ మీరు అందరూ ఏదో మీటింగ్కి వెళ్తే పాస్టర్ గారు చెప్పారనుకోండి మీ గురించి కొన్ని మంచి విషయాలు, ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేసేవాళ్ళు మా సంఘాల్లో 2-3 ఉన్నారండి అనగానే వెంటనే అందరికి ఒక కోరిక పుడితే నా పేరు చెప్తే బాగుంటది అని చెప్పి. ఎక్కడి నుంచి వస్తుందండి అవన్నీ కూడా? అవన్నీ ఎందుకంటే మనము మన హృదయంలో తెలియకనే లోపల పోటీ పడుతూ ఉన్నాము. కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. యాకోబు రాసిన పత్రికలో అదే కదా మనం చూసింది ఏంటంటే కలహములు ఇవన్నీ మనలో ఉన్న పాపం వల్ల, మనలో ఉన్న శరీరం వల్ల వస్తూ ఉన్నది. ఎందుకంటే ఒకే ఒక కారణము, మనము యేసుక్రీస్తు ప్రభుతో మరణించలేదు. ఇంకా నా శరీరము ఇంకా బ్రతికే ఉంది. అందుకే నాకు ఏం కావాలో నేను చూస్తున్నాను, ఏం కావాలో నేను చేస్తున్నాను, ఏం కావాలో నేను మాట్లాడుతున్నాను, ఏం కావాలో నేను వింటున్నాను. ఎందుకంటే నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఈ శరీరము, పాప శరీరము ఇంకా నేను బ్రతికిస్తూ దాన్ని పోషిస్తూ ఉన్నాను. ఇది మంచి పదము, అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ. మనలో 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి దేవుని పరలోక సంబంధమైన స్వభావం, ఒకటి ఈ శరీర స్వభావం. ఏది బలంగా ఉంటదండి? దేనికైతే మీరు పోషిస్తారు. మీరు ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి అనుకోండి, ఏ కుక్క బలంగా ఉంటదండి? దేన్నైతే బాగా మనము చికెన్లు బిర్యానీలు పెట్టి పోషిస్తామో అది బలంగా ఉంటుంది, ఇంకో కుక్క బలహీనంగా ఉంటుంది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ శరీరం ఏదైతే మన జీవితం అంతా పాడు చేసేసిందో, ఈ శరీరం వల్లే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడాల్సి వచ్చిందో, ఆ శరీరాన్ని బలహీనం చేయాలి. అంటే తినకుండా ఉండమని నేను చెప్పట్లేదు, కానీ దానికి కావాల్సిన ఇచ్చలుకి మనం కోఆపరేట్ చేయకూడదు. వద్దు ఎక్కడికక్కడ కట్ చేయాలి. నోటితో వాళ్ళని దూషించాలనిపించిందా, కట్ చేయాలి. నో, అలా చెప్పకూడదు. నిజమైనా సరే, నిజం అది కరెక్టే. వాళ్ళు ఏదో చేశారండి, ఏదో చెప్పనే చేశారు, నాకు తెలిసింది, నేను నిజమే సత్యమే కదా నన్ను చెప్పేయాలి కదా అంటే, కాదండి, అలా కాదండి. కొన్ని మనం చెప్పకూడదు, కొన్ని మనము చేయకూడదు. ఎందుకంటే సగం విషయాలు మనకు తెలియదు. విన్నంత మాత్రం అది కరెక్ట్ అవ్వాలనే రూల్ ఏం లేదండి. చూసామంటే కూడా అది కరెక్ట్ అవ్వాల్సిన ఏ గ్యారెంటీ లేదండి. ఒకసారి జాక్పొన్నన్ గారే ఒక ఉదాహరణ చెప్పారు. యూత్ మీటింగ్ తర్వాత యవనస్తులందరూ మూలలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకో యవనస్తుడు ఇక్కడి నుంచి అలా చూస్తే కొంచెం చీకటిగా అక్కడ యవనస్తుడు స్మోక్ లాగా అలా కనిపించింది అనమాట. ఈ పిల్లోడు ఏం చేశాడు, వాళ్ళ మమ్మీకి చెప్పారు, ఎవరన్నా మన యూత్ బిడ్డలు అక్కడ సిగరెట్లు కాల్చుకుంటున్నారని చెప్పేశారు. ఈవిడేమో మిగతా వాళ్ళకి చెప్పేశారు, యూత్ బిడ్డలు అంటే సిగరెట్ కాల్చుతున్నారు.
సో జాక్మోహన్ గారు ఎవరండి యూత్ అని చెప్పి నెక్స్ట్ డే అడిగితే వీళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు ఆ గ్రూప్ లో. పిలిచి ఏం చేస్తున్నారు మీరంటే, లేదండి మేము అక్కడ కూర్చోన్నాము, దోమలు ఎక్కువ కాబట్టి మాస్కిటో కాయలు కాల్చేసి మేము అక్కడ కూర్చున్నాం. చూసారా అండి, మనం చూసింది కూడా కరెక్ట్ అవ్వాల్సింది ఏం లేదండి. అందుకే బైబిల్ చెప్తుంది ఎవరిని మనము దూషించకూడదు. డు నాట్ జడ్జ్ పీపుల్. మీకు చాలా విషయాలు వేరే వాళ్ళ గురించి తెలియదు, వాస్తవమే అది. మనం ఎవరైతే ఇంత నీచమైన పని చేశారు అనుకుంటారో దాని వెనకాల చాలా ఉంటాయండి. ఆ చూసే ఆ క్షణంలో ఉన్నదే కాదు, చాలా ఉంటుంది. అందుకే వేరే వాళ్ళ గురించి ఏమి అవునండి నా తలంపులు వచ్చేస్తూ ఉంటాయండి, వాళ్ళని చూడగానే నాకు ఈయన అలా చేశారు ఇలా గుర్తొస్తాయి. తలుపేసేయండి. దోమలు వస్తున్నాయంటే ఏం చేస్తారండి? తెరిచేసి దోమలు వస్తున్నాయని చెప్తామా? తలుపు వేసేయాలి, విండో వేసేయాలి అంతే. లేదు, వేరే ఏదైనా ఆలోచించండి. ఎన్నో విషయాలు ఉంది ఆలోచించాల్సిన విషయాలు. వాటి గురించి ఆలోచించండి. పైన వాటి గురించి ఆలోచించండి. మీ గురించి ఆలోచించుకోండి. నేనేమేం తేడాలు చేశాను ఇది ఆలోచించుకోండి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడిన వాళ్ళు మనకు తెలుసు ఎన్ని పాపాలు వాళ్ళు క్షమించేశారు అనేది. చాలాసార్లు గుర్తు తెచ్చుకోవాలి, నేనేమేం చేశాను, ఎంత ప్రభు నన్ను క్షమించారు అనేది తలుచుకోవాలి. ఎందుకు తలుచుకోవాలో తెలుసండి? ఆయన క్షమించేశారు, వదిలిపెట్టేశారు మిమ్మల్ని, కానీ మనం తలుచుకోవాలి. ఎందుకంటే మనం గుర్తు పెట్టుకుంటే మనం మళ్ళీ చేయకుండా ఉంటాము. రెండోది, మనం గుర్తు పెట్టుకుంటే వేరే వాళ్ళని అనవసరంగా దూషించకుండా ఉంటాము. ఇది దాని ముఖ్యమైన కారణము. సో మనము ఈ గొడవలు, కలహములు ఇవన్నీ కూడా మనం పెట్టుకొని జీవించే అధికారం దేవుడు మనకి ఇవ్వట్లేదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడం, మన సిలువ వేయబడి ఉన్నాం. ఇంకా ఈ చెత్త ఆలోచించే మనకి టైం లేదు. మనకు టైం ఉన్నది కొంచెమే. దేవుని నీతి, దేవుని రాజ్యం వెతుక్కునే అంతే మనకు సమయం ఉన్నది. అండ్ కలహములు, గొడవలు మనం పెట్టుకున్నప్పుడు మీకు గుర్తుందా? లూకా సువార్తలో 12వ అధ్యాయంలో ఒక సహోదరుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో చెప్తున్నారు, నా సహోదరుడికి చెప్పండి ఒక ఆస్తిలో ఆయన పెట్టట్లేదు అని చెప్పి కంప్లైంట్ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఏం చెప్పారండి? నన్ను ఈ ఫ్యామిలీలో తీర్పరిగా ఎవరు ఉంచారండి? ఎవరు నన్ను పిలిచారు? రెండోది అన్నారు, చూడండి మీ కలమి విస్తరించడం వల్ల ఇప్పుడు కూడా అది మీ యొక్క వాల్యూకి సూచన కాదు. కావాలంటే ఒకసారి చదవండి లూకా సువార్త 12వ అధ్యాయం 13, 14. చదవండి. అక్కడ వరకు చాలు. అక్కడ ఏం చెప్తున్నారండి? మీకు డబ్బులు పెరిగినంత మాత్రము దేవునితో మీ యొక్క సంబంధం పెరిగినట్టు లెక్క కాదండి. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు బాగానే మంచి ఉద్యోగం వచ్చిందండి, నా పిల్లలు బాగా సెటిల్ అయ్యారండి, నాకు అన్ని బాగానే ఉన్నాయండి, కనుక దేవుడికి నేనంటే ఇష్టం అండి, నేనేం చేసినా దేవుడు నాకు అన్ని కూడా ఇప్పించేస్తున్నారండి, సక్సెస్ అండి, దేవుడికి నేనంటే ఇష్టం కనుక నాకు అన్ని జరిగిపోతున్నాయి అనుకోకండి. మీ కలిపి విస్తరించడము అది దేనికి సూచన కాదండి. బహుశా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నామేమో, దేవుని లెక్క చేయకుండా బ్రతికేస్తున్నాము, దేవుని మాట వినడము మనం మానేసామేమో, అందుకే ఇంకా వదిలేశారేమో దేవుడు. కలిమి విస్తరించడము మన ఒక ఆత్మీయతకి గుర్తు కాదు, సూచన కాదు. పైకి అదే చెప్తున్నాను, మీరు అన్ని పోగేసుకొని ఏం చేస్తారు? మీ బ్రదర్ తీసుకున్నాడు, ఇచ్చేయండి. ఎందుకు? మనది షర్ట్ లాగేస్తే లోపల ఉన్న పైన ఉన్న కోట్ లాగేస్తే ఆ షర్ట్ కూడా ఇచ్చేయండి అన్నారు. అంతా ఏం పట్టుకునే ఉంచేది ఏం లేదు. అవునండి అలా చేస్తే ఎలా కుదురుతుందండి అనొచ్చు, నిజమే, వాస్తవమే, అలా చేస్తే ఎలా కుదురుతుంది అనొచ్చు. కానీ ఆ కోట్ తీసినప్పుడు షర్ట్ కూడా ఇచ్చేస్తే మనకు ఈ వస్తువు ఉంటేనే నేను బ్రతకగలుగుతానని ఒక ఆలోచన వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, ఏ లోటు రాదండి.
తక్కువ కూర్చుకుంటే మీకు ఎప్పుడు తక్కువ ఉండదు, ఎక్కువ కూర్చుకుంటే ఎక్కువ కూడా ఉండదు. మీకు ఎంత కావాలో అంతే కరెక్ట్ గా దేవుడు ఎప్పుడు కూడా ఉంచుతారు, అంతే ఉంచడం మంచిది. ఎక్కువైతే సామెతలు రాసిన అబ్బాయి ఏమన్నాడు, ఎక్కువైతే ఏమంటాము, దేవుడిని మనం లెక్క చేయకపోవచ్చు. తక్కువ అయితే దొంగగా మారిపోవచ్చు. సో ఎంత కావాలో ఎంత దేవుడు మనకి ఇవ్వాలనుకున్నారో దేవుడికి బాగా తెలుసండి. ఆయన ఏదన్నా ఇస్తే దేవునికి స్తోత్రం అంటమే కానీ దాని మీద చాలా సంతోషపడిపోయి ఉత్సాహపడిపోయి దేవుడు నాకు ఇచ్చారని సంతోషపడిపోవాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ, దీన్ని ఎలా నేను నమ్మకంగా ఉపయోగించాలి, దేవుడే నాకు సహాయం చేయాలని చెప్పాలి. ఏదన్నా తీసివేస్తే దేవునికి స్తోత్రం, పోయింది గొడవ వదిలిపోయింది అనుకోండి, దేవుడు చేశారు, దేవుని కార్యం ఇది. ఏదైతే ఉంచాలో అది ఉంచుతారు, ఏదైతే తీసివేయాలనుకుంటారో ఆయన తీసివేస్తారు. ఇక్కడ రాసుంది మనము యాకోబు పత్రికలో మనం 4వ వచనంలో మనము కలహములు గొడవల గురించి చూస్తున్నాము. మన శరీరంలో ఉన్న పాపం వల్లే జరుగుతుంది. ఇంకా ఫర్దర్ మనం చూస్తే మనకి ఏదైతే మనం కోరుకుంటామో దొరకలేదు, సో మన హత్యకు దిగిపోతాము, మన అసూయ కలిగి ఉంటాము, అయినా మనకి దొరకదు కనుక మనము గొడవ పడతాము, ఫైటింగ్ చేసుకుంటాము. కయీను హేబెల్ విషయం మనకు తెలుసు కదండి. ఇద్దరు సహోదరులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ అబ్బాయి హేబెల్ అనే అబ్బాయికి దేవుడు అంటే భయభక్తులు కలిగి, అమ్మో బాబాయ్ దేవుడు చాలా గొప్ప దేవుడు, మంచి దేవుడు, మా డాడీ చెప్పారు ఏదైనా తోట అనేది ఉండింది, పాపం చేయడం వల్ల అన్ని పోగొట్టేసాము, ఇది చాలా గొప్ప దేవుడు అండి, ఆయనతో మనము ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వీల్లేదు అని చెప్పి భయభక్తులు కలిగి దేవుడికి అన్ని బెస్ట్ ఇవ్వాలండి అనుకున్నాడు. ఆయన శ్రేష్ఠ మంచి మనస్సు కలిగి ఉన్నాడు కనుక ఆయన మంచి ఇవ్వాలనుకున్నాడు. దేవుడు ఇచ్చేవాడు, ఆయన పనులన్నీ కూడా సక్సెస్ అయిపోతూ ఉంటాయి. ఆయన గొర్రెలు కానీ ఇవన్నీ కూడా విస్తరిస్తూ ఉంటాయి, ఎక్కువ అయిపోతూ ఉంటే. ఈ పక్కన కయీన్ ఆయన ఒక వ్యవసాయకుడుగా ఉన్నాడు. ఆయన కూడా ఈయన ఏదో ఇస్తున్నాడు కనుక ఆయన కూడా దేవుడికి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇచ్చేవాడు. నేను కూడా దేవుని ఆలయానికి వచ్చినప్పుడు డబ్బులు ప్రాముఖ్యం కాదండి, డబ్బులు ఇవ్వాలని రూల్ రెగ్యులేషన్ ఏం లేదు. సంతోషంగా ఏమైనా ఇవ్వాలి, దేవుని సేవలో ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, అంతేగాని మీ రక్షణకి దానికి సంబంధం లేదు. మన హృదయంలో మనకి ఏదైనా దేవుడి కొరకు చేయాలనుకుంటే మనం చేయొచ్చు. ఇకైనా సర్లే కంపల్సరీ ఇవ్వాలని ఏడుపు మోకం వేసుకొని అయినా ఇచ్చేవాడేమో బహుశా, అయ్యో ఇవ్వాలని చెప్పి ఇవ్వకండి. జోబులో 100 ఉంది, 100 చేంజ్ లేదు అనుకోండి, చాలా మంది ఓకే ఎంతో ఇవ్వాలనుకుంటారు. సపోజ్ 100 ఇవ్వాలని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 ఇవ్వాలనుకున్నారు అనుకోండి, జోబులో 500 ఉన్నాయి అనుకోండి, బాబాయ్ ఇప్పుడు ఏం చేయాలి, ఏదో ఒకటి ఇవ్వాలి, 500 ఇస్తే బాబాయ్ మరి చేంజ్ లేదు కదా అని చెప్పి అనుకోకండి. ఇవ్వాలని లేకుంటే ఇవ్వకండి. దేవుడికి అంగీకారం కాదు, మీరు 500 ఏడుస్తూ ఇచ్చినా ఆయనకు అంగీకారం కాదు. ఎందుకంటే ఉత్సాహంగా ఇచ్చేవారు దేవుడికి సంతోషం, ఆయనకు మహా ఆనందం ఉత్సాహంగా ఎవరన్నా ఇస్తే. అదర్వైజ్ ఆయనకు పెద్ద యాక్సెప్టబుల్ కాదు. మీరు 1 కోటి ఇచ్చినా కూడా ఆయనకి ఏ ఇంట్రెస్ట్ లేదు. ఆయన మన బలియాగములమైన మన 1 కోటి రూపాయల మీద బ్రతుకుతారు అనుకుంటున్నారా? భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఆయనకి ఏమీ అవసరం లేదు. మన ఇస్తే మనకే మంచిదండి. అది మన హృదయం ఒక కండిషన్ తెలుస్తుంది తప్ప, మన హృదయంలో సంతోషం ఉందా, దేవుడి పట్ల ఒక ప్రేమ ఉందా, భయభక్తులు ఉన్నాయా, ఇవన్నీ ఆయనకి అది కనపడుతుంది ఎక్కువ. అందుకే కదా ఆయన అక్కడ డబ్బులు ఇచ్చే, కానుకలు ఇచ్చే డబ్బా దగ్గర ఒకసారి కూర్చుంటే స్త్రీ ఇస్తే చెప్పావు ఈమె టాప్, ఈమె అందరికంటే ఇచ్చారంటే వాళ్ళందరూ ఆశ్చర్యం, ఆమె ఏంటండి ఇంత ఇచ్చారు, అది పెద్ద గ్రేట్ ఎలా అవుతుందంటే ఆమెకి ఏం లేదు, అయినా ఆమెకి ఏదో ఇవ్వాలనిపించింది, ఇవ్వాలి దేవుడికి ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబట్టారు. దేవుడు అంటే ఆయనకి భయభక్తులు ఉంది ఆమెకి, దేవుడికి ఏదో ఒకటి చేయకుండా ఉండకూడదు, మనం తిండి లేకున్నా పర్వాలేదు, దేవుడికి ఏదో ఒకటి ఇవ్వాలి అని అనుకున్నారు. అది యాక్సెప్ట్. మిగతా కోట్లు ఉన్నారు, దానిలో 10 కోట్లు ఉంటే దానిలో 9 కోట్లు ఇచ్చినా కూడా అది పెద్ద లెక్క కాదు. మనం అర్థం చేసుకున్నాము, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళని ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇక్కడ ఒక మాట ఈ సమయంలో గమనిద్దాం. మనం అది ఆశించి ఇది ఆశించి అని చెప్పి మనం ఉంటున్నప్పుడు
అక్కడ బైబిల్ ఒక స్టేట్మెంట్ చెప్తున్నారు, మీకు ఎందుకు లేదంటే మీరు అడగరు కనుక. ఈ గొడవలు ఎందుకు అవుతున్నాయి అన్నారండి? నాకేదో కావాలి, సో నాకు దొరకదు, దేర్ఫోర్ నేను గొడవకి వెళ్ళిపోతాను. కైన్ ఏబెల్ కేసులో ఏమైందండి? ఏబెలు మంచి అర్పణ చేశారు, కైన్కి ఏమో ఆయన వల్లే దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తే బాగుంటది అన్న కోరిక ఉంది, కానీ దానికి తగినట్టు ఏం చేయట్లేదు. కోరిక అయితే ఉంది, అది నాకు కావాలి అని ఆయన ఇచ్చినట్టే నాకు కూడా ఆయనకు వచ్చిన ఆశీర్వాదం ప్రకారం నాకు రావాలి, కానీ ఆయనకున్న హృదయం నాకు అది వద్దులేండి. సో అలా ఆయన ప్రయత్నం చేస్తే రాలేదు. ఆయన గురించి యోహాన్ రాసిన పత్రికల్లో రాసింది, ఆయన అపవాది సంబంధించిన వ్యక్తి, అపవాది ఒక బిడ్డగా ఆయన పేరు అక్కడ ఉంది. కావాలంటే చదవండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దృష్టిని సంబంధించి తన సహోదరుని చంపెను. 3వ అధ్యాయంలో 12వ వచనం. వాడు అతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండేను కనుకనే కదా. రైట్. సో చూసారు కదండి, వేరే వాళ్ళ దేవుడు అంగీకరిస్తే దాన్ని బట్టి అసూయపడినప్పుడే మనం తెలుసుకోవాలి, మెల్లిగా మీరు దేవుని బిడ్డ అని మీరు అనుకుంటున్నారు, కానీ కాదండి, మీరు మెల్లిగా సాతాను ఒక బిడ్డగా మీరు మారిపోయారు, ఎప్పటి నుంచో ఉన్నారేమో. మనం అక్కడ చూసినప్పుడు అక్కడ ఒక మాట గమనించండి, మీరు అడగరు కనుక మీకు ఏదన్నా కావాలంటే దేవుణ్ణి అడగండి. వాళ్ళని అడిగే కంటే మీరు డైరెక్ట్ ఎప్పుడు కూడా దేవుణ్ణి అడగండి. మీకు ఏమైనా కావాలి దేవుణ్ణి అడగండి, ఆయన ఇస్తారు, ఆయన ఏర్పాటు చేస్తారు. మీకు ఎలా అది వస్తుందో ఆయన చెప్తారు. మన మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంది కదండి, అడుగుడి ఇవ్వబడుతుంది, వెతికితే మీకు దొరుకుతుంది, తడితే మీకు తలుపు తెరవబడుతుంది. ఎందుకంటే అక్కడ లాజిక్ ఏం చెప్తున్నారో తెలుసండి, అడిగితే ఇవ్వాల్సిందే, మీకు అడిగితే ఇవ్వకుండా ఉంటామా అన్నారు. అడిగితే ఇవ్వకుండా ఉంటాము, మీరు అడిగారనే ఇస్తాము, అది లాజిక్. కానీ చాలా మంది మనకి విశ్వాసం లేదు. ఒకవేళ అడిగినా అక్కడ ఇంకో మాట చూడండి, యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనం, ఈ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకలేదు. మీరు అడిగినప్పుడు కూడా చాలా సరే ఫస్ట్ ఎందుకు దొరకదండి? అడగరు కనుక. సరే నేను అడిగాను అని అన్నారు అనుకోండి, మరి ఏ ఉద్దేశంతో అడిగారు? దురుద్దేశంతో అడిగారేమో, మన సొంత ఇష్టములు సాటిస్ఫై చేయడానికి అడిగారేమో, మీ గురించి, మీ లాభం గురించి, మీ గొప్పతనం గురించి, మీ ఆస్తులు విస్తరించడానికి, లేకుంటే మిగతా వాళ్ళ కంటే మనం గొప్పగా ఉండడానికి అడిగారేమో. అందుకే దేవుడు అది ఇప్పుడు వరకు మనం ఏం చేస్తున్నాం అంటే, మనం అర్థం చేసుకున్నాం కదా, మనం మెయిన్ గా ఈ గొడవలు పాపంలు ఎందుకు వస్తాయండి? శరీరంలో ఉన్న పాపం వల్ల. సో మనం ఏమనుకున్నామండి, మనం దీన్ని ఎంటర్టైన్ చేయకూడదు, ఈ శరీరాన్ని. ఇంకా తప్పదు, మనం బ్రతికినంత కాలం తప్పదు, సమాధిలో పడితే తప్ప దీని ఒక వ్యవహారం ఇలాగే ఉంటుంది. సో ఏం చేయాలి నేను? కాకపోతే దీన్ని పోషించకూడదు ఎక్కువ, దీనికి కావాల్సిన రీతిగా నేను ఉండకూడదు. దీని షోకులు, స్టైల్లు, ఫ్యాషన్లు ఇవన్నీ నేను ఎంటర్టైన్ చేయకూడదు. వస్త్రం కావాలి నిజమే, కానీ చక్కటి నీటి వస్త్రం వేసుకోండి. లేదండి నేను లేటెస్ట్ నాకు మార్కెట్లో ఉన్నది కావాలి, సరే అలా వెళ్ళిపోతూ ఉండండి మార్కెట్కి, తప్పు కాదండి. ఒక 4,000 రూపాయలు 10,000 రూపాయల డ్రెస్ కొనుక్కోవడం తప్పు కాదు, కానీ ఏ ఉద్దేశంతో చేస్తారు? ఇటున్నారా అటు ఉన్నారా? అది ఎవరు, నేను మీకు చెప్పడానికి లేదండి బాబోయ్ 10,000 డ్రెస్ రూపాయలు లేకుంటే 1,00,000 రూపాయలు డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారేంటి నేను చెప్పకూడదండి. అది మన స్కోప్ కాదు. వేరే వాళ్ళు వేసుకుంటే వాళ్ళని దూషించడం కాదు, వాళ్ళని చెప్పడానికి మీకు స్కోప్ దేవుడు ఇవ్వలేదు. కానీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి, మీ రక్షణ గురించి మీరు ఆలోచించుకోవాలి. నగలు వేసుకుంటే తప్పు కాదండి, కానీ దేంతో, ఏ ఉద్దేశంతో వేసుకుంటున్నారు అది చూసుకోవాలి, అంతే. ఎవరికి వాళ్ళు పరిశోధించుకోవాలి. ఇది కూడా క్లియర్ కదండి. మనము వేరే వాళ్ళు ఎలా ఉన్నా మనం చెప్పడానికి దేవుడు మనకు అధికారం ఇవ్వలేదు. ఎవరిని దూషిస్తే మనకు కూడా అదే పడుతుంది. ఏ కొలతలు మనం వాడామో అదే కొలతలతో మనం కూడా
మనకు కూడా అవపడుతుంది. సో వేరే వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ స్కోప్. చేయకూడదు. ఎవరికి వాళ్ళు కాకపోతే పరిశోధించుకోవాలి. నేను ఏ ఉద్దేశంతో ఇది చేస్తున్నాను, దేనికి చేస్తున్నాను, ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నాను, ఇది ఎందుకు తింటున్నాను, ఇవన్నీ మనమే ప్రశ్నకి మనం జవాబులు ఇచ్చుకుంటే మన రక్షణ మనకి కలుగుతుంది. ఇక్కడ రాస్తుంది, మీకు ఇంకో విషయం గుర్తు ఉంది కదండి, లూకా రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఈ పరిశుద్ధాత్మ గురించి, ప్రార్థన గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, మీరు సింపుల్ గా ప్రార్థన చేయండి, పరలోకంలో ఉన్న మా పరలోక తండ్రి. అంత సింపుల్ గానే చేయాలి. పరలోకంలో ఉన్న ప్రార్థన మనం గమనిస్తే దాంట్లో 2 భాగాలుగా మనం చూస్తాం. ఒకటి దేవుని మహిమ సంబంధించిన విషయాలే ఉంటుందండి. రెండోది మన విషయాలు, కొన్ని మన ఆత్మీయ విషయాలే ఎక్కువ. అనుదిన ఆహారం ఒకటే మన సొంత శరీర విషయానికి కావాల్సినది, మిగతా అన్ని కూడా ఆత్మ సంబంధమైన విషయాలే అనేది మనం గమనించాలి. అంతే కదండి. నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ పరలోకంలో ఉన్నట్టే మీ ఇష్టము భూలోకంలో కూడా జరుగును గాక. దానిలో ఫుడ్ ఒకటే మన రోల్ వస్తుంది. ప్రభు అనుదిన ఆహారం ఇవ్వండి. ఆహారం అంటే అన్ని కవర్ అయిపోతాయి మనకు కావాల్సింది. నెక్స్ట్ ఏంటంటే, నేను ఇతరుల్ని క్షమించినట్టు నాకు క్షమించాలి. ఇది కూడా దేనికి సంబంధించిందండి? మీ ఆత్మరక్షణ కొరకే అది. తర్వాత ఏంటంటే, ఈ దుష్టుడు ఎప్పుడు నన్ను టెంప్ట్ చేసి నా శరీరంలో ఉన్న పాపాన్ని మెయిన్ గా లాగేది ఎవరో తెలుసండి? అక్కడ కనిపించేది మీకు టెంప్టింగ్ గా చీరే కనపడుతుంది, కానీ దాని వెనకాల ఎవరు లాగుతున్న షాప్ కీపర్ ఎవరో తెలుసండి? షాప్ కీపర్ అనట్లేదు అండి, బట్ ఏ వ్యవస్థ కూడా మనల్ని ఆకర్షించి దేవుని ఉన్నతమైన స్థాయి నుంచి కిందికి లాగుతున్నాడు, అన్నిటికీ మార్కెటింగ్ ఏజెంట్ అవతల. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వెనకాల, అన్నిటి వెనకాల ఆయనే ప్రొడ్యూసరు, డైరెక్టరు. మన చేత ఆయన యాక్టింగ్ చేయిస్తారు, మన చేత మనం చేయకూడని అన్ని చేయించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆయన బాగా తెలుసు మన శరీరము బలహీనమైనది. ఆయన బాగా వాడుకుంటారు ఆయుధాలు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆయన ఏం చెప్పారో తెలుసండి? ఆయనకు సాతానికి నాలో ఏమీ లేదు, ఏమీ దాటదు. చదువుతారండి అది యోహాను రాసిన పత్రిక సువార్తలో 14వ వచనం చూడండి. 31వ వచనం. 14లో 30. నీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. నాతో ఆయనకి ఏ సంబంధం లేదు, ఏ లింకు లేదు, ఏ కనెక్షన్ లేదు. ఆయన ఏ విధంగా కూడా నా మీద ఆయనకి అధికారం లేదు. కానీ ఆయన ఇప్పుడు శిలువ మరణానికి వెళ్తున్నారు. 31వ వచనము. కానీ లోకం తెలుసుకోవాలి, నేను దేవుని ప్రేమించి ఆయన చెప్పిన అన్ని చేస్తాను. ఆయన చెప్పింది ఉన్నది ఉన్నట్టు, ఆయన ఏం చెప్పినా నేను చేస్తాను. ఇక్కడ వెళ్ళమంటే వెళ్తాను, చూడమంటే చూస్తాను, మాట్లాడమంటే మాట్లాడతాను, సిలువ ఎక్కేమంటే సిలువ ఎక్కేస్తాను. తండ్రి చెప్పాలి. ఇది సాతాను ఏదో నన్ను ఏదో విధంగా కుట్రగా పట్టుకొని సిలువ వేయట్లేదండి అంటున్నారు. ఆయనకి నాకు కనెక్షన్ లేదు, సంబంధం లేదు. మనం కూడా అలా చెప్పగలిగితే ఎంత బాగుంటది కదా. సాతాను ఏ టెంప్టేషన్ చేసినా నాకు ఆయనకి ఏ కనెక్షన్ లేదు, ఏ సంబంధం లేదు. సినిమా కనెక్షన్ లేదు, డ్రెస్ కనెక్షన్ లేదు, వ్యర్థమైన మాటల్లో మాట్లాడే కనెక్షన్ లేదు, వ్యర్థమైన ఆలోచనల కనెక్షన్ లేదు. ఎక్కడ ఆయనకి నాకు సంబంధం లేదు. ఎంత బాగుంటుంది అలా చెప్పగలిగితే. సరే, మళ్ళీ యాకోబుకి వెళ్ళిపోదాము. అక్కడ రాస్తుంది, ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించిన తర్వాత లూకాసు వార్తలో ఆయన ఒక చిన్న ఉపమానం చెప్పారు, ఒక చిన్న స్టోరీ చెప్పారు. ఏం చెప్పారండి? ఒక వ్యక్తికి ఆయన ఫ్రెండ్ వచ్చారు ఇంటికి, భోజనానికి లేదు, కరెక్ట్ ఎప్పుడో లేట్ గా వచ్చారు. ఇప్పుడు ఈయన ఏర్పాట్లు చేసుకున్నారు, భోజనం చేశారు, ఈయన పడుకుంటూ ఉన్నప్పుడు ఇంకో క్యాండిడేట్ వచ్చారు. ఆయన ఎందుకు వచ్చాడో, అంత లేట్ గా ఎందుకు వచ్చారు, ఏ విషయం అయింది, మొత్తానికి ఈ వ్యక్తి ఒక కోరిక చూడండి. ఆయన ఈ టైంలో రావడం ఏంటి అని అనుకోలేదు. రండి బాబు అన్నారు. ఆయన ఆకలితో ఉన్నారని చూశారు. బాబు నువ్వు ప్లానింగ్ చేసుకోలేదా, ఇంటి దగ్గర నుంచి పొట్లం పట్టుకో రాలేదా, లేకుంటే దారిలో తినేసి వడ్డించాడు, ఏమీ లేదు.
ఈయనకి ఆకలి వేస్తోంది, నేను ఏదో ఒకటి చేయాలి, ఒకటే ఒక గురి ఆయనకి. ఆయన దాంతో ఏం చేశారు, పాపం బాగా ఆకలి ఉందా అని 10 సార్లు అడగడం కాదని ఆయన ఏం చేశారు, వెళ్ళిపోయాడు, పక్కింటికి వెళ్ళిపోయాడు, ఏదో ఒకటి చేయాలి. పక్కింట్లో ఇంకా తలుపు బాది వాళ్ళని విసుగుపడి లేపేశారు. వాళ్ళు కూడా విసుక్కొని వచ్చి ఇదో పడుకోవాలి అని చెప్పి అన్ని ఇచ్చారు. ప్రభు చెప్తున్నారు, మీరు అలా అడగడం నేర్చుకోవాలి. ఆస్క్ గాడ్ లైక్ దట్. ఈయన ఏమడిగారంటే ఈయన గురించి కాదండి రాత్రి బ్రెడ్ కొరకు పోరాడింది. ఈయన సహోదరికి సహాయం చేయాలి, ఆయన ఆకలి తీర్చాలి, అందుకే ఆయనకి దొరికింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా చాలాసారి బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి, ఆవగింజంత విశ్వాసం ఉంటే మనం ఏమన్నా చేయొచ్చు, మన విశ్వాసంతో అడిగితే దేవుడు ఏమన్నా ఇస్తారు. కానీ ఒక కండిషన్ ఉందండి, అది మనము దేవుని వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఉంది చూడండి, అది కూడా పెట్టుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ రాసుంది 14వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది. తర్వాత మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగినేడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదు. అక్కడ రాసిన సింపుల్ గా చెప్పాలంటే, మనం ఆయన చిత్త ప్రకారం అడిగితే ఆయన వింటారు. చిత్త ప్రకారం అడగలేదనుకో ఏమవుద్ది, మీరు యేసునామంలో అడగొచ్చు, ఇంకో నామంలో అడగొచ్చు, ఆయన వినిపించారు. యేసునామంలో అడగడం అంటే ఏంటో తెలుసండి, అంటే ఆయనతో ట్యూన్ అయిన వాళ్ళకే కదా ఇవన్నీ కూడా, దేవునితో కనెక్షన్ ఉన్న వాళ్ళకే కదా, దేవుని బిడ్డలకే ఈ ఫార్ములా, ఆయన నామంలో అడగొచ్చు అనేది. మనము లోక సంబంధమైన వ్యక్తిగా ఉండి యేసునామం మధ్యలో వాడి అడిగితే ఎలా వస్తుందండి? దేవునితో కనెక్షన్ కలిగి ఆయన చిత్తానుసారం నడుస్తున్న వ్యక్తిగా మనం ఉంటే మనం ఏమన్నా అడగొచ్చు. అది అక్కడ కండిషన్ అండ్ క్లాస్. ఆయన చిత్తానుసారం అడిగితే ఆయన వింటారు, ఆయన వింటే ఆయన ఇస్తారు. సింపుల్ లాజిక్. మన స్వార్థంగా మన ఇష్టము, నాకు కావాలి, నా గురించి, నా క్షేమం గురించి నేను అడుగుతున్నానంటే దేవుడు ఒప్పుకోవచ్చు. అందుకే ఎక్కువ ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరుల కొరకు మన మన ఇబ్బందులకు కంటే ఎక్కువ ఇతరుల కొరకు ఎప్పుడు ప్రార్థన చేయాలి. క్రైస్తో దేవునికి స్తోత్రం. ఎంతమంది బిడ్డలు మనకున్నారు, ఫ్యామిలీ, వీళ్ళందరూ ఫ్యామిలీగా చూసుకోండి, ఒకరినొకరు మనం చూసుకోవాలి. నేను ఇక్కడ ఉండట్లేదు కనుక తెలియదు, కానీ ఓవరాల్ గా మన అందరం ఒక ఫ్యామిలీ అయి ఉన్నాం. నేను ఒక సహోదరి ఒక సాక్ష్యం చెప్తున్నారు, భర్త పోయారు, బిడ్డ పోయారు, కానీ నా దేవుని సంఘం నన్ను కాపాడారు. నాకు 3-4 ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళందరూ నన్ను చూసుకున్నారు. నేను ఆ రోజు గొప్ప కోలుకోకుండా ఈ ఫ్యామిలీయే చూసుకున్నారు. నా సొంత బంధువులు చేశారు సహాయం, దానిలో సందేహం లేదు. కానీ నా కాలంలో నాకు చాలా ఇబ్బంది, వీళ్ళు తోడు ఉన్నారు, ఎప్పుడు నన్ను ఎప్పుడు పడిపోనివ్వలేదు. వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఆవిడ మ్యారేజ్ ఒకటి, వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ జరిపారు చక్కగా. ఆవిడ రోల్ చాలా తక్కువ, అందరు చేస్తారు, అందరూ కలిపి చేసిన ఒక వ్యవహారం. మనం అర్థం చేసుకోవాలి. మన ఫ్యామిలీ అనే ఊరికే చెప్పడమే కాదు, మీరు సహోదరి అంటే సహోదరియే, మీరు సహోదరుడు అంటే సహోదరి. ఆ విధమైన బాధ్యత మనము నెరవేర్చుకోవాలి. ఇక్కడ దానికి కష్టమే అనుకోండి. భార్యాభర్తలే మన కలిసి మొదటి రోజు జీవించే ప్రయత్నం చేసిన రోజు నుంచి ఇద్దరు డిఫరెంట్ పీపుల్ కాబట్టి ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. అర్థం చేసుకోవాలి, డిఫరెన్స్ వస్తుంది అనేది అర్థం చేసుకొని ఇద్దరు మాట్లాడుకొని దాని మీద జయించి జీవించాలి. ఎందుకంటే ఎందుకు జీవించాలి? ఈ కాలంలో అలా జీవించట్లేదండి. అందరూ పడట్లేదు అంతే అంటారు, పడట్లేదండి, మ్యాచ్ అవ్వట్లేదండి. ఎక్కడ నేర్చుకున్నారో, ఏం మ్యాచింగ్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ పరలోకంలో మ్యాచ్ చేశారండి మిమ్మల్ని. నాకు మ్యాచ్ అవ్వట్లేదని మీ ఇష్టం కాదా? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరు కూడా దాన్ని విడదీయడానికి లేదు. డు నాట్ సపరేట్ వాట్ గాడ్ హ్యాస్
జాయింట్, దేవుడు జతపరిచింది, ఎవరు కూడా దాన్ని వేరు చేయడానికి లేదు అన్నారు. సో జాగ్రత్తగా మనం ఏదో సలహాలు ఇచ్చేయకూడదు లూజ్గా, పర్వాలేదండి విడిపోండి, పడట్లేదు కదా విడిపోండి అని చెప్పకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అని చెప్పి నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్ రూల్ చెప్పట్లేదు, కానీ చాలాసారి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి, కొడతారు, తిడతారు, ఇలాంటి గొడవల గురించి నేను చెప్పట్లేదండి. అలాంటప్పుడు మన సొంత తీర్మానాలు మనం తీసుకోవచ్చు, కానీ ఏదో లైట్ గా దాన్ని డెసిషన్స్ తీసుకోకూడదు. కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు, కొంచెం ఇలా అని చెప్పి మాత్రం చేయకూడదు. ఇది మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎవరికి అలా సలహాలు ఇవ్వకండి, వీలైనంత అడ్జస్ట్ అవ్వడానికే చూడమని చెప్పండి. ఇంకా మరి హింసలు, గొడవలు, కొట్లాటలు అయితే ఇంకా ఏం చేయలేము, విడిపోవడమే చాలాసారి మంచిది. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు దేవుని మాట. గుర్తుపెట్టుకోండి, ఆదిలో అలా లేదు. వాళ్ళని జతపరిచింది ఆయన, జతపరిచారు కలిసి ఉండడానికి. ఒకే స్వభావం, వేరు స్వభావం కలిసి ఉండి ఒక స్వభావం మనం మ్యాచ్ అవ్వాలి. లేకుండా పర్వాలేదు. ఒక ఏమంటారు, ఒక జాక్ పున్నన్ గారు ఒకసారి చెప్పారు, ఎగ్ని కరెక్ట్ గా కొడితే 2 ముక్కలు అయిపోతాయి. ఇది మనం వేరుగా పెడితే బాబా ఇది ఎలా మ్యాచ్ అవుద్ది అనుకుంటాం. ఇది మ్యాచ్ అవ్వదు కదా, ఎగ్ పెడితే మ్యాచ్ అవుద్ది అని చాలాసార్లు ఆశ్చర్యపోతాయి, ఎలా మ్యాచ్ అవుద్ది. కానీ ఒరిజినల్గా అది ఉంటాయండి. కట్ చేసి కరెక్ట్ గా పెట్టగలిగితే కరెక్ట్ గా మ్యాచ్ అవుద్ది, ఒక గుడ్ అయిపోతుంది. మన దేవుడు కరెక్ట్ గా మీ పార్ట్నర్ ని మీకు కరెక్ట్ గా ఇచ్చారు, భర్తని మీకు కరెక్ట్ గా ఇచ్చారు, ఇద్దరు కలిపి కరెక్ట్ గా ఉంది. ఇది ఆదిలో ఉన్న స్టోరీ. కానీ తర్వాత దాని గురించి తర్వాత స్టోరీ అంతా మారిపోయింది. చివరి దినాల్లోకి వచ్చాము. ఇప్పుడు కూడా అనుకోకండి ఓ పాత నిబంధనలాగా ఓకే భార్య ఉండాలనో భర్త ఉండాలనో మరి నాకు లేదు కదండి ఇలాంటి అనుకోకండి. ఎందుకంటే ఈ చివరి దినాలు, పాతకాలంలో ఇవన్నీ పని చేసింది కానీ ఇది చివరి దినాలు. ఇక్కడ ఏంటండి కండిషన్, భార్యలు ఉన్నవాళ్ళు లేనట్టు సుఖంగా అన్ని కూడా అనుభవించే వాళ్ళు అది లేనట్టు బ్రతకాలి. అన్ని కూడా ఇంకా లాస్ట్ డేస్ లో ఉన్నాం కనుక అవన్నీ మెయిన్ కండిషన్స్ కాదండి. అలా అని చెప్పి గొడవ పడాలని కాదండి, గొడవ పడడానికి వీలు లేదు. బట్ ఒకవేళ ఏదో కారణం వల్ల ఏదో జరిగినా కూడా ఇది లాస్ట్ డేస్ కనుక చివరికి మనం ప్రభుతో సదాకాలం ఉండాలి. ఆయన ఒక వధువుగా ఉన్నాము, ఆయన ఒక పెళ్లి కూతురుగా ఉన్నాము, దాని కొరకు సిద్ధపాటు చేసుకోండి. ఎక్కువ పరిశుద్ధంగా మనము పవిత్రంగా జీవించాలి. సంఘం అంతా కూడా కలిసి పవిత్రంగా జీవించాలి, ఒకరినొకరు సహాయం చేస్తూ మనం జీవించాలి. తర్వాత యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం, మనము లోకంతో స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా. లోకంతో దాని వ్యవస్థను మనము స్నేహిస్తే మనము దేవునికి శత్రువుగా మాడతాము. ఇంకో మాట రాసింది 5వ వచనము, ఆయన మనలో ఒక ఆత్మ ఆయన కలగ చేస్తున్నారండి. He wants that. మీరు ఆయనకి కావాలి. ఆయన ప్రాణం పెట్టింది, మనల్ని కొనుక్కున్నారు. He wants you, wants me. ఆయన మనము వేరే వాళ్ళతో ఆటలాడడం ఆయనకి, అంటే లోక వ్యవస్థతో ఆటలాడడం ఆయనకి ఇష్టం లేదు. అది ఎలా అంటే, ఒక ప్రదానం చేయబడిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని చూశారు. ఓకే మనకి ఏ అర్హత లేదు, చెత్తగా ఉన్నాం, కానీ ఆయన ఎందుకో ఆయనకి మన మీద దృష్టి పడి మన గురించి ప్రాణం పెట్టి ఆయన ఎంగేజ్మెంట్ అనేది చేసుకున్నారు. సో ఒకసారి వస్తానన్నారు, నేను వెళ్ళి వస్తాను అన్నారు. మనం ఏం చేయాలండి? అలాంటి వారు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఏం చేయాలండి? వెయిట్ చేయాలి, ఎదురు చూస్తారు. 1 సంవత్సరం అవ్వచ్చు, ఎంత టైమో తెలియదు, వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం రుణపడి ఉన్నాము. బాబోయ్, నేను అడుక్కునే వ్యక్తి నన్ను, నా జీవితం మార్చివేశారు, చెత్తగా బ్రతికే నాకు జీవం ఇచ్చారు, అందరికీ నాకు జీవం ఇచ్చారు, ఏ ఎంపిక లేని నాకు ఘనత ఇవ్వడానికి ఆయన పిలుచున్నారు, ఎంగేజ్మెంట్ కూడా చేశారు, నాకు పరిశుద్ధాత్మ అనే ఒక రింగ్ కూడా నాకు పెట్టేశారు, నాకు సంబంధించిన వ్యక్తి, దిస్ ఇస్ ద రింగ్, ఇది ఎంగేజ్మెంట్ కనెక్షన్ అని అన్ని కూడా ఆయన డిసైడ్ చేస్తున్నారు. మనం ఏం చేయాలండి? పరిశుద్ధాత్మని కాపాడుకోవాలి, ఆ రింగ్ ని చూసుకోవాలి. ప్రభు ఇచ్చారు, జాగ్రత్త మనం పెట్టుకోవాలి. లేకుండా మనము పక్కింట్లో వాళ్ళతో, అమ్మాయి సపోజ్ మాకు ఎంగేజ్మెంట్ అయింది, ఏమండి ఎంగేజ్మెంట్ అయిందా, సాతాన్ అలాగే వస్తారు, ఎంగేజ్మెంట్ అయిందా బాగుందండి,
ఇలా చేయొద్దన్నారు. మన వెళ్ళొచ్చండి, షాపింగ్కి వెళ్ళొచ్చండి, రండి నాతో సినిమాకి వెళ్దాం, షికార్కి వెళ్దాం, కొంచెం డ్రెస్ మార్చుకోండి. ఏంటి మరి వైటేనా ఎప్పుడు, లేకుంటే ప్లెయిన్ డ్రెస్లేనా, కొంచెం మార్చుకోండి. లోకం చూసారా, అందరూ అలాగే ఉన్నారు, మీరు మాత్రం ఇలా ఉంటే ఎలా అండి? అదే మీ భర్తకు కూడా చాలా ఇష్టంగా ఉంటుందండి, కొంచెం డిజైన్ గా ఉంటే ఆయన వచ్చేసరికి ఉత్సాహపడతారు. సాతాను ఇలాగే మోసం చేసి అవును ఆ రోజు అక్కడ మోసం చేశారండి. ఆమెకి సింపుల్ గా చేయాల్సిన ఏమీ లేదు, భర్త గురించి ఆ జీవ వృక్షం దగ్గర నిల్చొని ఉంటే సరిపోయాయి. అన్ని ఆయన లెటర్ రాసేవారు, ఎలా ఎలా జీవించాలో అన్ని నేర్పించారు. పక్కన అటు ఇటు చూసి ఆందోడు వచ్చాడు, సాతాను మోసం చేశారు, అన్ని కూడా తీసుకొచ్చారు. మెల్లిగా సాతాను చాలా కుట్ర కలిగిన వ్యక్తి, చాలా క్లెవర్, చాలా ట్రిక్ మాస్టర్. చాలా కేర్ఫుల్ గా ఉంటే దాని జోలికి వెళ్ళకూడదు, దూరంగా ఉండాల్సిందే. నో అంటే నో, అంతే. ఆ డివిజన్ ఏమాత్రం చూసి ఆయన ఏం చెప్తున్నాడో విన్నామా, మోసం చేసేస్తాం. బీ కేర్ఫుల్. ఆయన ప్రధానం చేయబడిన వ్యక్తిగా వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ద బ్రైడ్ హస్ మేడ్ ఇట్స్ హిమ్సెల్ఫ్ రెడీ అని చెప్తున్నారు. ఎక్కడండి? ప్రకటన గ్రంథంలో ఈ మాట కూడా చూసేసి మనం ముగించేద్దామండి. ప్రకటన గ్రంథంలో 19వ వచనం చూడండి. 7వ వచనం, 19వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. సంతోషంగా ఆనందించండి, పెళ్లి గొర్రెపిల్ల ఒక వివాహము కొరకు సిద్ధం, అండ్ భార్య సిద్ధపరుచుకొని ఉంది. తర్వాత రాసింది రైట్. తర్వాత 8వ వచనము, రైట్. మన నీతియే మన ఆ వస్త్రము. మీరు నేను అందరం కలిపి అయినా వధుగా ఉన్నాం, పెళ్లి కుమార్తెగా ఉన్నాం. మీరు మాత్రమే కాదండి, అందరు కలిపి ఆయన వధుగా ఉన్నాం. సో మన అందరు కలిపి ఆ చక్కటి ఆ వస్త్రం మనం వేసుకొని నీతి క్రియలు చేస్తూ మంచి పనులు చేయాలి, ఒకరినొకరు ప్రోత్సహించాలి. ఒకరు బలహీనంగా ఉంటే మిగతా వాళ్ళు అందుకోవాలి. లేదండి ఇలా మీరు చేయడానికి వీలేదు, రండి. కొంతమందిని దబాయించాల్సిందే, కొంచెం లాక్కోవాలి. కొంతమందికి హెచ్చరిక చేస్తే చాలు, కొంతమందికి సలహా ఇస్తే చాలు, వాళ్ళు మారిపోతారు. సిద్ధంగా ఉండాల్సిన వారుగా మనం ఉండాలండి. లోకంతో స్నేహము, దేవుడితో వైరం అనేది మనం తెలుసుకోవాలి. అది చెప్తున్నారు, మీకు నేను నా ఆత్మ ఇచ్చున్నాను, ఆయన వదిలిపెట్టరండి. హీ వాంట్స్, ఆయనకు అసూయ అంటున్నారు దేవుడి గురించి. ఇదొక ప్రత్యేకమైన మాట ఉంది. హీఈస్ జెలస్. ఆయనకు మత్సరము. నేను మిమ్మల్ని రక్షించుకున్నాను, నేను మీ కొరకు అంతా చేశాను, నేను మన ప్రాణం పెట్టాను మీ కొరకు. పరిశుద్ధాత్మని, దేవుని విలువైన ఒక వస్తువుని మీ చేతిలో పెట్టాను, దాన్ని తీసుకొని మీరు పక్కింట్లో వాళ్ళతో ఆటలు ఆడితే ఎలా కుదురుతుంది? జెలస్ గాడ్, వాళ్ళని డిస్ట్రాయ్ చేసేస్తారు ఆయన. కావాలంటే ఎక్కువ ఆటలు ఆడితే ఆయన లేరండి అని చెప్పి మన ఇష్ట ప్రకారం జీవిస్తే కుదరదండి. ఒక్కరోజు ఆయన ఉగ్రత మన మీదకి వచ్చేస్తుంది. ఏమవట్లేదని చెప్పి పర్వాలేదండి, ఏమవట్లేదు కనుక పర్వాలేదు అనుకోకండి, అలాగే జరుగుతుంది చాలాసారి. ఆయన ఉగ్రత సడన్ గా వచ్చేయచ్చు ఒకరోజు, తర్వాత కొట్టుకుపోయినా అప్పుడు మనము ఏం చేయడానికి లేదు, టైం అయిపోయింది అప్పటికి. సో ఆయన ఎంతో మన కొరకు చేసినప్పుడు మన ఈ ఆటలు ఆడటము అనేది చేయకూడదు. మోసకరమైన జీవితం మనం జీవించేది అది అంగీకారం కాదండి. ఇక్కడ రాస్తున్నారు, కానీ ఒక మాట అక్కడ గ్రహిస్తున్నారు. అర్థమైంది కదండి, దేవుడు మనల్ని రక్షించుకున్నారు, వధువుగా పిలుచుకున్నారు, మనం రెడీగా ఉన్నాము. లోకాశలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇంకో పక్కన ఆయన ప్రెషర్ ఉంది, నువ్వు అటు వెళ్ళడానికి లేదు, వీల్లేదు, యు బిలాంగ్ టు మీ. ఎలా అండి అంటే, ఆయన యోహాను రాసిన పత్రికలో రాసింది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఇవన్నీ మట్టి ఘట్టంలో మనము ఐశ్వర్యము దేవుడు ఇచ్చున్నారు. ఇది ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు మనలో ఉన్నప్పుడు చెప్తున్నారు, మీరు ఏదో ఓడిపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అనకండి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే మీరు జయించగలుగుతారు. యు క్యాన్ ఓవర్కమ్.
అది ఆయన ఏదో చెప్తున్నంత మాత్రం భయపడిపోకండి. యూ హ్యావ్ టు ఓవర్కమ్, యూ క్యాన్ ఓవర్కమ్. మీరు చేయగలుగుతారు. చాలాసార్లు అలాగే జరుగుతుంది. మనకి తెలుసు, మనకి ఒక సబ్జెక్ట్ ఉన్నారు అనుకోండి, ఉదాహరణకి స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ మనకి చాలా భయం, మీరు చేయగలుగుతారు, కానీ అది ఎందుకో ఎప్పటి నుంచో భయం పడేస్తుంది. చేయలేను అంటే మీ చుట్టూ టీచర్లు కూడా అలాగే ఉంటారు. బాబాయ్ నీకు ఆ మాత్రం రాదా అని చెప్పి వాళ్ళు కరెక్ట్గా అందిస్తారు. కానీ మనకు అసాధ్యమైంది ఏమీ లేదండి. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ బిలీవర్. దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేయగలుగుతారు. వీక్ సబ్జెక్ట్స్ లో ఆయన బలపరచగలుగుతారు. ఈ క్యాన్ మేక్ యూ స్ట్రాంగ్. మన బలహీన సమయంలోనే ఆయన కరెక్ట్ గా పని చేయగలుగుతారు. చాలాసార్లు నా జీవితంలో చూశాను కొన్ని చాలా భయం కలిగిన విషయాలు, ఎందుకో కరెక్ట్ దానిలోనే నడిపించేస్తాం. మళ్ళీ సచ్చినట్టు బాబాయ్ 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 అంటే దానిలో నుంచి మనం పోరాడి నడిపించి బయటికి తీసుకొస్తారు. ఒకరోజు వెనకాల చూస్తే బాబాయ్ నేనేనా, ఒకప్పుడు నాకు భయము, కానీ ఈ రోజు చూడండి నేను చేసేయగలిగాను. ఎవరు చేయించారండి? ఆయనే చేశారు. అన్ని కూడా మనం అడగాలి ఆలోచన, కానీ ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అన్ని కూడా మన చేత చేయించగలుగుతారు. ఇక్కడ చెప్తున్నారు, మీకు నా కృప ఇస్తాను. యు కెన్ ఓవర్కమ్. మీకు ఓవర్కమ్ చేయడానికి ఆయన కృపలు ఇస్తారు. కానీ ఇక్కడ విషయం అండి, దానిలో ఏం చేయాలన్నది 7వ వచనం, మనం తగ్గించుకోవాలి. దేవునికి లోబడేవారుగా మనం జీవించాలండి. దేవునికి లోబడేవారుగా జీవించాలి. ఆశామాషిగా మనం ఇష్టం వచ్చినట్టు జీవించడం లేదు. దేవునికి లోబడాలి. సాతాను అక్కడి నుంచి మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటారు. మనం సాతాన్ని వ్యతిరేకించాలి. దేవుని పక్కన నిల్చొని వ్యతిరేకించాలి. అవతలికి వెళ్ళవని చెప్పాలి అంతే. గో. మనం కొంచెం ఎంటర్టైన్ చేస్తాం, అది ప్రాబ్లం. మనం కొంచెం ఏం జరుగుతోంది అని చెప్పి చూస్తాం కాబట్టి దొరికిపోతాం. మనము దేవునికి లోబడిన వారు అక్కడ నో అని చెప్పాలి. నీతో సంబంధం లేదు, గోవే ఫ్రమ్ చెప్పగలరు. అని ఇంకా చెప్తున్నారు 8, 9 వచనాలు చూస్తే చెప్తున్నారు, దేవుడి దగ్గర రండి. ఆయన దగ్గరకు వస్తే, మీరు ఆయన దగ్గర వెళ్తే ఆయన మీకు దగ్గర వస్తారు. మీరు ఆయన దగ్గర మీరు చేతులు కడుక్కోండి అంటున్నారు. మీ హృదయాలు శుద్ధి చేసుకోండి. అక్కడ 9వ వచనం చూడండి, అక్కడ ఏం చెప్తున్నారండి ఒకసారి చదవండి. ఏదండి? వ్యాకుల పడండి, దుఃఖపడుడి, ఏడోడి, ఈ నవ్వు దుఃఖమునికి మారండి. ఇవన్నీ చదివితే మీకు అర్థం అవుతుందండి. దేవుని మాటల్లో జనరల్ గా సంతోషించండి, ఉత్సాహించండి అని రాస్తారు, కానీ ఇక్కడ ఏం రాసిందండి? ఈ సాతానుతో ఈ పోరాటంలో చెప్తున్నారు, మీరు సంతోషంగా ఉండకండి. మ్యాటర్ చాలా సీరియస్. దుఃఖపడండి, మిమ్మల్ని మీరు అసహించుకొని, చిచ్చి ఏంటిది అసహ్యంగా అస్తమాటు అటెంప్ట్ చేయడం, నేను పడిపోవడం, చేయడం, పడిపోవడం. దుఃఖపడుడి, వేదన పడుడి, బీ సారోఫుల్. మనము ప్రతిరోజు ఆయన గురించి తెలుసుకునే కొద్ది మనం మన గురించి కూడా తెలుసుకుంటాం. ఆయన పరిశుద్ధుడు, ఎంత పరిశుద్ధుడా, ఎంత పరిశుద్ధ అని మనం తెలుసుకునే కొద్ది మనకి ఇంకో విషయం కూడా ఇక్కడ అర్థం అవుతూ ఉంటది, నేను ఎంత వర్స్ట్ ఫెలో అని. పౌలు భక్తుడు ఫైనల్ గా అదే చెప్పారు, నేను మీరందరు కాదండి, నేను ప్రసంగం చేసే మీరందరు కాదు, నేను వర్స్ట్ ఫెలో అని. దేవుని దగ్గర వెళ్తున్న వారు ప్రతి వారు ఈ గ్రహింపు కలిగి ఉంటారు. లేదనుకోండి, అహంకారులు ఏం చెప్తారు, నేను ఎంతో సేవ చేశానండి, ఎంతో సంఘం నడిపానండి అనొచ్చు, ఎంతో సేవ, ఎంతో ప్రార్థన చేశాను, అనేకుల కొరకు ప్రార్థన చేశాను, వారు మారారు, ఇలాంటి గొప్పలు చెప్పుకుంటూ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు ఏం చెప్తానండి, మీరు ఎవరో నాకు తెలియదండి, మీ నామంలో ప్రసంగం చేశానండి, దయ్యాలు వెళ్ళగొట్టానండి, సారీ అండి, మీరు ఎవరో మాకు తెలియదు. ఆయనకి తెలిసిన వాళ్ళు, ఆయనకి వాళ్ళలో కనిపించే ఒక గొప్ప విషయం ఏంటంటే, నేను పాపినైన నన్ను కరుణించు. ఇదే మన ప్రతిరోజు వేరే వాళ్ళ ముందు చెప్పక్కర్లేదండి, మనం ప్రభు ముందు చెప్పాలి. నేను ఐఎమ్ ద ఫస్ట్ ఫెలో. అలా మాట్లాడేయడం ఏంటండి, అలా తలుచుకోవడం ఏంటండి, అలా చెత్తలంపులు ఏంటండి అని చెప్పి మనం మనల్ని గద్దిస్తూ ఉండాలి, దూషిస్తూ ఉండాలి. ఎప్పుడైతే అలా విరిగి నలిగిన ఒక స్థితి కలిగి ఉంటాం, దేవుడు మీతో నివాసం చేస్తారని రాసింది యెషయా పత్రికలో, యెషయా రాసిన ఆ బుక్ లో.
దీన మనసులతో ఆయన నివాసం చేస్తారు. పరలోకంలో నివాసిస్తారు. ఇంకెక్కడన్నా నివసిస్తారంటే చర్చ్ లో కాదండి, పెద్ద చర్చ్ లో కాదండి, బైబిల్ బాగా వచ్చిన వాళ్ళు కాదండి, బాగా ప్రసంగం చేసే వాళ్ళు కాదండి. కానీ విరిగి నలిగిన, ఎప్పుడు దుఃఖపడుతూ చిచ్చి ఏం బతుకు ఇది, ఏంటి ఇలా చేశాను, దేవునికి సంబంధించిన వ్యక్తి నేనే చెప్పడం ఏంటి, నేనే మళ్ళీ గొడవ పడ్డా ఏంటి, మళ్ళీ చెత్త ఆలోచనలు నాకు రావడం ఏంటి, వాళ్ళని నేను కామెంట్ చేయడం ఏంటండి, వాళ్ళ విషయాలు వేరే వాళ్ళకి చెప్పడం ఏంటండి అని చెప్పి దుఃఖపడేవారుగా ఉంటే ఆయన మీతో ఉన్నారు అనేది అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. There are only two places where God can stay. In heaven and in the heart of a broken. సో దేవుడు మనకి గొప్ప ఆధిక్యత ఇచ్చు, పోటీ మనకు, కలిసి మనం ఉందాము, కలిసే లోపలికి వెళ్ళాలండి. ఒకరిని వదిలేసి వెళ్ళడానికి లేదండి, అందరు రావాల్సి. బలహీనమైన అతన్ని మోసుకొని వెళ్ళాలి మనము. ఆ అస్తమాటు పాపంలో పడిపోతున్నాడండి, మేము ఇంకా మొయ్యలేము అనకండి. ప్రభు అయితే వచ్చి ప్రాణం పెట్టేసి పట్టుకు వెళ్ళిపోయారు ఆయన్ని. మీరు నేను ఆ మాత్రం చేయలేమండి, మరి కూడా అవసరం అయితే మనం ప్రాణం పెట్టి వాళ్ళని తీసుకువెళ్ళిపోవాలి. అందరూ కూడా కలిసి దేవుడు మనకి సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం.